నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ ఐపాక్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసి ఒక విషయం చెప్పారు. సో యాక్చువల్లీ అది చేయాల్సింది పార్టీ నేతలతో కావచ్చు, లేదంటే క్యాడర్తో చేయకుండా అయినా ఐపాక్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్లో నెక్స్ట్ రాబోయేటువంటి గవర్నమెంట్ మనదే అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. అంటే పోలింగ్ అయిన తర్వాత జనరల్లీ అయితే పార్టీ నేతలతోనో లేకపోతే క్యాడర్తోనో సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటారు అని అంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి దేవి నిర్వహించుకోకుండా డైరెక్ట్గా ఐపాక్ టీంతో ఆయన మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒక మాట అన్నారు, రాబోయేది మన గవర్నమెంటే, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలా చేయడం కరెక్టేనా? అసలు ఏంటి పార్టీ నేతలతో క్యాడర్తో లేకుండా డైరెక్ట్ ఐపాక్ టీంతో మీటింగ్ అరేంజ్ చేసుకోవడం ఏంటి? ఎందుకు చేసుకోకూడదు? అంటే పార్టీ క్యాడర్తో కూడా చేయాలి కదా, పార్టీ వాళ్ళే కదా. అదే అడుగుతున్నాం మిమ్మల్ని, ఐపాక్ టీంతో ఎందుకు చేసుకోకూడదు? అసలు పార్టీ క్యాడర్ ఎక్కడ ఉంది? క్వశ్చన్ మిమ్మల్ని. ఓకే, పార్టీ క్యాడర్ ఇలా అంటే ఉన్న వాళ్ళతోనే చేయాలి, అట్లీస్ట్ పార్టీనే కదా ముందుకు. ఇప్పుడు మీరు డే 1 నుంచి మాట్లాడండి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాడర్ని నడిపించింది ఎవరు? మీరు చెప్పండి. ఎవరు నడిపించారు? క్యాడర్ నడిపించిందా ముఖ్యమంత్రిని? లేకపోతే ముఖ్యమంత్రి క్యాడర్ నడిపించాడా? జరిగిందా ఎప్పుడైనా? లేదు కదా. సో ఐపాక్ టీంతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతాడు ఆయన? ఆయనకి కళ్ళు చెవులు ముక్కుగా వాళ్ళు పనిచేశారు. ఆయన అడుగు వెయ్యాలా, అడుగు వెనక్కి వెయ్యాలా ఎవరు చెప్పారు? ఐపాకే కదా. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎన్ని పదాలు వాడాలి, ఎన్ని బూతులు వాడాలి ఎవరు చెప్పాడు? ఐపాక్ వాడేనా? నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి, మీరు చెప్తున్న ఈ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్కి కూడా దిశ చూపించింది, దిశానిర్దేశం చేసింది కూడా ఈ ఐపాక్ టీం. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఆయన ఐపాక్ టీం తోటి కలవటం కరెక్టే. కాకపోతే క్యాడర్ ఏమైపోయారు? క్యాడర్ అన్న వాళ్ళు వాళ్ళకే తెలియదు మేము క్యాడర్ అని. ఓకే, నేను ఒక ముఖ్యమంత్రితో పనిచేసే ఒక మంత్రిని అని ఏ మంత్రికైనా తెలుసా? వాళ్ళకి ఒళ్ళు దగ్గర ఉందా? మీరు చెప్పండి నాకు. ఈయన మా నియోజకవర్గ మంత్రి అని ఎవరైనా చెప్పుకుంటారా? ఏమని అంటారు? కొడాలి నాని అంటే ఏమంటారు చెప్పండి? ఓ ఆ బూతుల మంత్రా అంటారా? అవును. రోజా అంటే ఏమంటారండి? ఓ జబర్దస్త్లో చేసింది ఆవిడ అంటారా? అంటే వీళ్ళ వృత్తి పక్కకు పెట్టి వాళ్ళ ప్రవృత్తి అయినా వాళ్ళ మంత్రిగా ఉన్నాము అనేది ఏ రోజైనా చూపించుకున్నారా? ఈ వల్లభనేని వంశీ అన్నవాడు ఏ రోజైనా ఒక మంచి మంత్రిగా నిలుపుకున్నాడా తన్ని తను? గుడివాడ అమర్నాథ్ని ఏమంటారండి? గుడ్డు మంత్రి. అలాగే గుర్తు అందరికి, చాలా మందికి. అమర్నాథ్ అంటే ఎవరు అంటారు, గుడ్డు అని అంటేనే అప్పుడు గుర్తు వస్తుంది చాలా కదా. మరి గుడ్డు మంత్రి, గుడ్డు ఏంటండి? ఐటీ మంత్రి ఆయన. ఐటీ మంత్రిని ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలీదు? ఒక ఐటీ మంత్రిగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాడా, ఒక కంపెనీ తీసుకొచ్చాడా, ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చాడా? మీరు గుడ్లు పెట్టుకోండి, గుడ్లు పొదగండి, లేకపోతే కోళ్ళు పెంచి గుడ్లని పొదిగించి వాటిని అమ్ముకోండి, ఇదా ఒక ఐటీ మంత్రి చెప్తాడు? అది మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆయన చేశాడో? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడు? బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు బొత్స ఉన్నాడు, బొత్స మాట్లాడేది బొత్సాకే అర్థం కాదు, ఇంకా మనకేం అర్థమవుతుంది? మీకు అర్థమైందా ఎప్పుడైనా? అందుకని భాష రాదు, భావం లేదు, మంత్రిగా వాళ్ళు చేసింది నియోజకవర్గాల్లో లేదు, ఒక మంచి పేరు లేదు, ఒక మంచి నడత లేదు. మంచి నడత లేకపోవడానికి ఎవరు ఉదాహరణ? అంబటి రాంబాబు. ఈరోజు అందరూ ఏమి ఏడుస్తున్నారు? ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? బికాజ్ వాళ్ళు నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐపాక్ తోటి మనం వస్తున్నాం, మనం గెలుస్తున్నాం అని చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ని తిట్టడానికి కూడా కలిశాడు నిన్న. ప్రశాంత్ కిషోర్ అన్నవాడు నువ్వు నెగ్గవు, 55 సీట్లు కూడా రావు అని ఆ మధ్యన చెప్పాడు. దానికి కౌంటర్గా నిన్న ప్రశాంత్ కిషోర్ పేరు ఎత్తకుండా ప్రశాంత్ కిషోర్ని తిట్టాడు. ఈయన ఏంటంటే ఈయనకి ఎవడైనా ఆయన గురించి నెగిటివ్ మాట్లాడితే తట్టుకునే స్థైర్యం లేదు అతనికి, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆయన అలా పెరిగాడు, ఆయన పరదాల్లో ఉంటాడు, ప్రజల దగ్గరికి వెళ్ళడు,
ప్రజల సమస్యలు తెలియదు, ప్రజలు ఏమనుకుంటున్నారో వినడు. కాబట్టి ఆయన నిన్నను ఐపాక్ వాళ్ళతోటి మనకు 155 పైనే వస్తాయి అన్నాడు, 22 పైనే వస్తాయి అన్నాడు లోక్సభ సీట్లు. సో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. వెనకాల పెద్దిరెడ్డి ఉన్నాడు, వెనకాల బొత్స ఉన్నాడు, చప్పట్లు కొట్టారా? కొట్టలేదు. వాళ్ళు దిక్కులు చూస్తున్నారు. మీరు చూస్తే ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఎవరైతే ఐపాక్ టీంలో కనిపించారో వాళ్ళు అక్కడ వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది ఎంటర్ప్రెన్యూర్స్ది, అందులో వాళ్ళే ఉన్నారు. సో మరి ఐపాక్ వాళ్ళు ఊరికే అది డమ్మీగా అరేంజ్ చేశారా? అది కూడా తెలియదు. కాబట్టి ఈయన చేసిన వాటికి ఒక లాజిక్ ఉంటుంది, ఉండదు, రెండు. కాబట్టి మంత్రులు కూడా వాళ్ళు అనుకోవటం మానేయాలి. మేము ఒక క్యాడరు, మేము ఒక మంత్రులం, మమ్మల్ని గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి. అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఇంకా గుర్తింపు ఉండదు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు నిల్చోవాలా, కూర్చోవాలా, లేకపోతే మున్సిపాలిటీల్లో ఏదైనా పెట్టాలన్నా కూడా, లేదు ఒక కమిటీలో ఏదైనా అరేంజ్ చేసి మాట్లాడాలన్నా, లేదు మీరు పలానా ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడండి అని ఈయనకే కాదు మిగతా మంత్రులకు కూడా ఈ ఐపాక్ వాళ్ళే చెప్తారనమాట. అసలు ఇంకొక పెద్ద విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇలాంటి టీములు అవసరం అండి మనకి. ఒక నార్త్ నుంచి ఒక టీముని తెచ్చుకుని మనం, వీళ్ళందరూ నార్త్ మనుషులే కదా. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక బీహార్కి చెందినవాడు కదా. అంటే మరో బీహార్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని వీళ్ళ ఉద్దేశం. సగం మార్చారు కదా. ఈ ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఇప్పుడు ఈ రిషి అన్నవాడు కావచ్చు, వీళ్ళు నాశనం చేశారా లేదా ఆంధ్రప్రదేశ్ని? చేసి వెళ్ళారా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గుణపాఠంగా తీసుకోవాలి. అసలు ఇలాంటి ఐపాక్లు ఇలాంటివి పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రులు మాకొద్దు, అలాంటి మంత్రులు మాకొద్దు అని ప్రజలు నిర్ణయం తీసుకోవాలండి. ఒక సొంత బుర్రతోటి ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజలను పరిపాలించాలి. తన వ్యక్తిగత ఆలోచనలతోటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలి అని ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఆలోచించాలి. మంత్రులు కూడా కాగితాలు ఇచ్చేస్తే మాట్లాడేసి, వాడు తిట్టమంటే తిట్టేసి, వాడు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుని, దొంగదారుల్లో అక్రమంగా సంపాదించేసుకుని వీళ్ళు వద్దండి మనకి. అసలు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు వద్దు, ఇలాంటి ముఖ్యమంత్రులు వద్దు, ఇలాంటి మంత్రులు వద్దు. ప్రజలు గట్టి నిర్ణయం తీసుకునే ఉన్నారని మనం అనుకుందాం. లేకపోతే ఏంటండి, వాడెవడో వచ్చి మనకి బుద్ధులు చెప్పి ముఖ్యమంత్రికి చెప్పి, ముఖ్యమంత్రి అది చేసి, ఇంకా ముఖ్యమంత్రి అన్నవాడికి సొంత బుర్ర లేకపోతే వాడు మన పాలించటం ఎందుకు కదా. నేననేది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవాళ ఐపాక్ని పొగిడాడు, లేకపోతే మంత్రులు క్యాడర్కి చెప్పలేదు, ఇవన్నీ సిల్లీ విషయాలు. క్యాడరు లేదు, గడుదు గుడ్డు లేదు, అక్కడ ఉన్నది ఒక ఐపాకే. కాబట్టి వాళ్ళతో కలిశాడు. సలహాదారులు ఉన్నారు. ఏం చేశారు సలహాదారులు? ఎందుకండి 50 మంది సలహాదారులు? మరి నువ్వు సలహాదారుల్ని పెట్టుకుని వాళ్ళని పోషిస్తావు, నెలకు 3 లక్షలు 6 లక్షల జీతాలు ఇచ్చి, మళ్ళీ ఐపాక్కి 100 కోట్లు ఇచ్చుకుంటావు నువ్వు. ఈ డబ్బులంతా ఎవడవండి? అంటే ఐపాక్కి ₹1 కోట్ల ఇచ్చి స్టార్ట్ చేయాలని తెప్పించుకున్నారు కాబట్టి వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఏమీ చేయలేదు కాబట్టి పార్టీ క్యాడర్తో మీటింగ్ అరేంజ్ చేసుకోలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు క్యాడర్ ఏం చేస్తారో చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.